లవ్ చేస్తాను. ఇంక చెప్పినా ఇంకా ఎందుకు చేస్తున్నావు? నాకు చెల్లెలుంటే తను వాంతి చేసుకుంటే నేను క్లీన్ చేయనా? నేనే క్లీన్ చేస్తాను. ఆ బాటిల్ అక్కడ పెట్టాడు, అక్కడ పెట్టు. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇంకా చాలా. ఓకే దెన్ సీ యు టుమారో. బై. ఓకే బై. సీ యు టుమారో. ఏంటి ఇంకొకళ్ళు వామిట్ అయితే చెప్పింది నేనేగా. రేపు మన పెళ్ళైన తర్వాత నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒకవేళ వాంతి చేసుకున్నానే అనుకో, నువ్వు క్లీన్ చేస్తావో చెయ్యవో నేను తెలుసుకోవాలి కదా, అందుకే అలా చెప్పాను. ఎప్పుడు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటావా? ఎందుకని? ఎందుకంటే నాకు నీ మీద లవ్ ఉంది, నీకు కూడా నా మీద అంతే లవ్ ఉందో లేదో చెక్ చేస్తున్నాను. ఇంకా నాకు అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు నన్నే క్వశ్చన్ చేయడం మొదలెట్టావో, వద్దు, నేను నిన్ను లవ్ చేయడం లేదు. ఇవాళతో కట్. వెళ్ళు. గంగా, ఏదో తెలియక అడిగాను గంగా. ఎందుకని ఇన్ని రోజులు నేను కష్టపడింది? నిన్ను క్వశ్చన్ చేయడం తప్పే. ఇంకెప్పుడు అలా చేయను గంగా, ప్లీజ్. అందుకని నన్ను వద్దని మాత్రం చెప్పు గంగా, ప్లీజ్ గంగా. ఒక్కసారి చెప్పుతో పెట్టాను, సరిపోలేదా? మళ్ళీ కొట్టించుకోవాలా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. గంగా ప్లీజ్ గంగా, నా మాట విను గంగా. పోరా. గంగా వద్దని చెప్పు గంగా. నేను చేసిన తప్పే గంగా, చెయ్యొదరా. ప్లీజ్ గంగా, ప్లీజ్. చెయ్యొద్దు. గంగా నువ్వు నన్ను ఎంతైనా కొట్టు, కానీ నన్ను వద్దని మాత్రం చెప్ప గంగా, ప్లీజ్. చేతులు పట్టుకుంటే నేను జాలిపడి ఒప్పేసుకుంటానా? అలా కాదు. నువ్వు నాకు వద్దు. గంగా ప్లీజ్ గంగా, నీ కాళ్ళు పట్టుకొని పట్టుకుంటాను గంగా, ప్లీజ్ గంగా. నన్ను క్షమించు గంగా, నేను చేసిన తప్పే గంగా. నేను వదలరా. ఇంకెప్పుడు అలా వదలు. గంగా ప్లీజ్ గంగా. వదలమన్నానా? అయ్యో నన్ను వద్దు మాత్రం చెప్ప గంగా, ప్లీజ్ గంగా, ప్లీజ్. గంగా గంగా, అయ్యో గంగా ప్లీజ్. గంగా ప్లీజ్ గంగా, ప్లీజ్ గంగా, నన్ను వద్దు చెప్ప గంగా, ప్లీజ్ గంగా. అయ్యో గంగా గంగా ప్లీజ్, ప్లీజ్ గంగా. సారీ గంగా, ప్లీజ్ నన్ను క్షమించు గంగా. మర్యాదగా వదులుతావా వదలవా? అక్కడ వెతుకుతున్నావేంటే? అక్కడ కాదు, ఇక్కడ. రూటు మార్చానే, తెలుసుకున్నాను. ఈ టైప్ లో నీ కాళ్ళు పట్టుకు బతిమాల్తాను అనుకున్నావా? నువ్వు నన్ను వద్దండవేంటే? నేను చెప్తున్నానే, నువ్వు నాకు వద్దే. ఏం మాట్లాడుతున్నావు? నేను ఊరికినే అన్నాను, నేను లవ్ చేయట్లేదని తమాషాకు చెప్పాను. అబ్బా నిజం. కానీ నేను నిజమే చెప్పాను. నిన్ను లవ్ చెయ్యట్లేదని నిజమే చెప్పాను. నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? నిజం చెప్పు. లవ్ చేయట్లేదే, లవ్ చేయట్లేదే. నన్ను ఎప్పుడు అడుగుతుంటావుగా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా అని. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఏంట్రా ఇది ఎప్పుడు చూసినా మనల్ని లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా అని అడుగుతుందని. కానీ ఇప్పుడు అర్థమైంది, మనల్ని కూడా ఒకటి లవ్ చేస్తున్నాడా అని నీకే డౌట్. అందుకే అడిగినట్టున్నావు. లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా. ఇక మీదట డౌటే అక్కర్లేదు, నేను నిన్ను లవ్ చెయ్యట్లేదుగా. నేనే కాదు, ఈ లోకంలో ఏ మగాడు నిన్ను లవ్ చేయలేడు. నిన్ను లవ్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ మగాని నేను ఒక్కనే. ఇటువంటి వాడికి నువ్వు దూరం అయ్యావని నువ్వు తెలుసుకునేసరికి నీకు 2 జన్మలు పడుతుంది. నేను నిన్ను లవ్ చేస్తే నువ్వు నన్ను లవ్ చేయాలి. కానీ నేను నిన్ను లవ్ చేస్తున్నానని తలుచుకొని నిన్ను నువ్వే లవ్ చేసుకుంటున్నావు. అది లవ్వే కాదు. ఆ రోజేమన్నావు, నేను లవ్ చేసే అబ్బాయి నా కాళ్ళకేసుకునే షూ లాంటి వాడిని పెద్ద స్టైల్ గా కాళ్ళెత్తి చూపించావుగా. ఇప్పుడు ఎత్తవే, ఎత్తవే, ఎత్తు, ఎత్తవే, ఎత్తు, ఎత్తవే.
అది ఎత్తావో ఇంకెప్పుడు నేను అలా చేయను. నేను చేసిన తప్పే. నన్నేం చేయమంటావు చెప్పు. నువ్వేం చెప్తా చేస్తాను. నిజమా? చెప్పనే లేదు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు చేస్తావు. నీ మీద పగ తెచ్చుకోవడానికి నాకు 2 నిమిషాలు కూడా పట్టదు. నేను ఆ పని చేశాను అనుకో, అప్పుడు నీకు నాకు తేడా లేకుండా పోతుంది. యాక్చువల్ గా నేను నీతో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇల్రా. ఏంటి? ఇక మీదట ఉదయాన్నే లేవగానే నేను నీకు ఫోన్ చేసి లేచాను అని చెప్పను. ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా. ఇంటి నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు చిన్న గ్యాప్ చూసావా? ఆ గ్యాప్ లో నేను అస్సలు తలుచుకోడు. ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా. టీచర్ క్లాస్ లో లెసన్ చెప్పేటప్పుడు అది మాత్రమే వింటాను. నీ గురించి అస్సలు పట్టించుకోను. ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా. సాయంత్రం స్కూల్ అయిపోయిన వెంటనే జాలీగా ఇంటికి వెళ్ళిపోతా. నీతో టైం స్పెండ్ చేయను. ఎందుకంటే నేను నిన్ను లవ్ చేయట్లేదుగా. నైట్ అంతా నీతో ఫోన్లో మాట్లాడను. ఎంచక్క ఫుడ్ కొట్టి శుభ్రంగా గుర్రకెట్టి పడుకుంటా. ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా. ఒకవేళ నా కల్లోకి నువ్వు వచ్చావే అనుకో, టక్కున లేచిపోతాను. కనీసం ఆ కల్లో కూడా నీ గురించి తలుచుకోను. ఎందుకంటే నేను నిన్ను లవ్ చెయ్యట్లేదు కదా. లవ్ చెయ్యట్లా? ఒప్పుకుంటానే, నా లవ్ ఫెయిల్యూరేనే. లవ్ లో ఫెయిల్ అయిన ప్రతి మగాడు ఏమంటాడు? ఈ లవ్వే ఇంత, ఈ అమ్మాయిలే ఇంత అంటాడు. కానీ నేను అలా అన్ను. ఎందుకంటే నేను లవ్ చేయడంలో తప్పు చేయలేదు. ఎంచుకున్న అమ్మాయి విషయంలో తప్పు చేశా. నేను ఒక అమ్మాయిని లవ్ చేసి ఉండాల్సింది, కానీ నేను నిన్ను లవ్ చేశా. నా లవ్ ఫెయిల్యూర్ అయింది కదా అని 7 పాటలు పాడుతూ మందు కొట్టి గడ్డం మెచ్చుకుని దేవదాసన అవుతాను అనుకున్నావా? లేక నేను ప్రేమించడమే వదిలేసింది మమ్మల్ని కలపండి అని ఏ పోలీస్ స్టేషన్ కో కోర్టుకో వెళ్ళి న్యాయం అడుగుతాను అనుకున్నావా? సింహాన్నే. ఒక్క విషయం బాగా గుర్తుంచుకో, లైఫ్ లో మన ఫస్ట్ లవ్ గెలుస్తుందా గెలవదా అన్నది ముఖ్యం కాదు. లాస్ట్ గా మనం చనిపోయేటప్పుడు మనకంటూ ఒక లవ్ ఉంటుందా ఉండదా అన్నదే ముఖ్యం. నాకుంటుంది. ఏటమ్మా లుక్? లెఫ్ట్ లో కొడితే రైట్ లో పొగురుద్ది. వస్తా. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలుసా? ఎవరితో? గంగా. పోవే నీ. ఏంట్రా, నొప్పిగా ఉందా? ఇక్కడ కాలుతోందా? నాకప్పుడెలా ఉండుంటుంది? నన్ను వద్దని వదిలేసావుగా, ఇప్పుడు నిన్నొకరితోద్దని వదిలేసింది. వద్దని వదిలేసింది. ఏంట్రా ఇది ఇన్నేళ్లు కనిపించకుండా పోయి ఇప్పుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చింది అని చూస్తున్నావా? నేను నిన్ను లవ్ చేసినప్పుడు నువ్వు నన్ను వద్దని వెళ్ళిపోయావు చూడు, అదే టైప్ లో నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి నిన్ను వద్దని వెళ్ళిపోవాలనే ఇన్నేళ్లు వెయిట్ చేశాను.
ఎలాగైనా నేనే మీ ఇద్దరిని విడదీయాలనుకున్నాను, కానీ తనే నువ్వు చిన్న పిల్లాడివని వదిలేసింది. యాక్చువల్గా తనకే నేను థ్యాంక్స్ చెప్పాలి. రేడియోలో నీలా మాట్లాడింది, యాక్సిడెంట్ అని చెప్పి నిన్ను ఫూల్ని చేసింది, అన్ని 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 ఇవన్నీ చేసింది నేనే. ఆ దేవుడే నాకు ఒక అమ్మాయిని చూపిస్తాడు, ఆ అమ్మాయితో నేను హ్యాపీగా ఉంటాను అని పెద్ద హీరోల డైలాగులు చెప్పావుగా. ఇప్పుడు ఏమైంది? పడిందిగా బ్రేక్. ఎప్పటికైనా నువ్వు నాకే సొంతం, నేను నీకే సొంతం. మనిద్దరిని ఆ దేవుడు కూడా విడదీయలేడు. ఏంటమ్మా లుక్? లెఫ్ట్ లో కొడితే రైట్ లో పగులుద్ది. వస్తా. మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ఓవర్గా మాట్లాడుతుంది ఏంట్రా? అయినా నువ్వెందుకు ఊరికే ఉన్నావు? నేనైతే 4 పీకేవాడిని. 4 కాదు 40 పీకించుకునేవాడివి. ఫ్లాష్ బ్యాక్ తెలియకుండా మాట్లాడద్దు. అరే విక్కీ, గంగకు బుద్ధి చెప్పాలరా. స్వప్న ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటేనే కదా నువ్వు ఓడిపోయినట్టు. తను ఎలా చేసుకుంటుందో నేను చూస్తాను. ఎక్కడుంటుందిరా? సుచి, స్వప్న అక్కడ ఉంది. పదండి వెళ్దాం. మీరు ఇక్కడే ఉండండి. స్వప్న, నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి. వీళ్ళందరికీ అన్నీ తెలుసు. సో ఏదైనా ఇక్కడే చెప్పు. స్వప్న, నువ్వు చేసింది పెద్ద తప్పు. వాడికి నువ్వంటే ప్రాణం. అది తెలిసి కూడా చిన్న అబద్ధం చెప్పాడని వాడికి దూరం కావడం న్యాయం కాదు. వాడిని నువ్వెక్కడ కాదంటావు అన్న భయంతోనే అలా అబద్ధం చెప్పాడు. నిన్ను మోసం చేయాలనుకోలేదు. వాడు నాతో అబద్ధం చెప్పడం నీకు చిన్న విషయం కావచ్చు, కానీ నాకు పెద్ద విషయం. నేను దానికి క్షమించలేను. ఇప్పుడు మనసు మార్చుకోలేను. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఇతనే చూసుకుంటాను. నువ్వు నన్ను కన్విన్స్ చేయడం వేస్ట్. సో డీసెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపో. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. ఇలా చూడు సుచి, ఇక విషయం. హలో, ఎందుకు అనవసరంగా మాట్లాడతావు? చెప్తున్నాగా, అర్థం కాలేదా? ఏంట్రా ఓవర్గా రుచిపోతున్నావు? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారుగా. కూర్చోరా గొట్టం. ఓన్లీ చూసుకుంటూ సపోర్ట్ చేస్తాడు. తలకు రంగు అది వేశారు. మీరేనా స్వప్నం చేసుకునే పెళ్లి కొడుకు? పక్కన దర్జాగా కూర్చున్నాడుగా, ఈడే ఏంటాడు. హలో, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఓ అయిందా? ఏమా ఆల్రెడీ పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకుంటానంటావు, కానీ వయసులో చిన్నవాడిని మాత్రం ఏంట్రా చేస్తున్నట్టు. ఇది? వైఫ్ అక్కడ ఉంది, తను కాదు. నీ వైఫ్ ఆవిడ మరి ఎవడి పక్కన కూర్చుందేంట్రా? ఏం ఫ్యామిలీ రా ఇది? నేను కాసేపు కూర్చోవచ్చా? ఏయ్, ఏంటంత చీప్ గా మాట్లాడుతున్నారు? ఎవరే లో క్లాస్ ఫెలోస్ లోపలికి వదిలేదు? ఇదిగో సోడాపటి లేచిపో. ఏయ్, నేనే పెళ్లి కొడుకుని. అయితే ఏంటట? హలో, పెళ్లి కొడుకు బ్రదరు. విక్కీ స్వప్న సిన్సియర్ గా లవ్ చేసుకున్నారు. ఏదో చిన్న ప్రాబ్లం వల్ల విడిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరు కలుసుకునే లోపు రెడీమేడ్ పెళ్లి కొడుకులా నువ్వు మధ్యలో దూరేవేంటి? నువ్వు ఇక్కడ జెండా ఎత్తి. తన లవ్ మ్యాటర్ తెలిసే నేను తన్ని పెళ్లి చేసుకోపోతున్నాను. రే, వాళ్ళిద్దరు లవ్ చేసుకునే మ్యాటరే నీకు తెలుసు, కానీ వాళ్ళిద్దరు అది తెలుసా? ఆ ఊహో ఆహా తెలిసే పెళ్లి చేసుకోపోతున్నాను రా. వీడేంట్రా సెకండ్ హ్యాండ్ వాటి కోసం ఆశపడుతున్నాడు? రే, తినేసిన ఎంగిలి కంచంలో ఏముందని తింటావురా? వీడి త్యాగం టూ మచ్ గా ఉందిరా. నేను ఒకటి ఇక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోయారా? ఏంట్రా ఇష్టానికి వాగుతున్నారు? నేను కుంఫులో జాయింట్ తెలుసా? చూసావుగా, చీరేస్తా. అయినా నువ్వు చేసిన తప్పు స్వప్న. వాడిని లవ్ చేసి వీడిని పెళ్లి చేసుకుంటానంటావేంటి? మీరు కంటిన్యూ చేయండి సార్, నేను మీ పార్టీ సార్. నువ్వు కూర్చోరా. లో క్లాస్ గొడవ చేయడానికి వచ్చారా? వెళ్ళకపోతే మొహం పగల కొడతాను. వీడేంట్రా తమిళ సినిమాలో విలన్ లాగా సౌండ్లు ఇస్తున్నాడు తప్ప విషయానికి రాడే. ఆ చూసి ఎవడన్నా తాగేస్తాడో నాటి భయం. రే, ఇది వచ్చి మాట్లాడరా. వచ్చేనో పగులుద్ది. దయచేసి అందరూ ఆపుతారా? నేనే అతని కాదనుకుని వదిలేసాను కదా, ఇంకా ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ పడుతున్నారు? మరీ ఎదిగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? వెళ్ళిపోతాను స్వప్న. నువ్వు చేసేది తప్పని చెప్పడానికి వచ్చేవే గాని గొడవ చేయడానికి కాదు. ఎనీవే, జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ. పదండ్రా. ఏయ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నీకోసం మా వాడు ప్రాణాలైనా ఇస్తాడు, కానీ వీడు ఇది కూడా ఇవ్వడు. ఏంటి, వీడు నీకు హై క్లాసా? మా వాడు లో క్లాసా? హ్యాపీగా ఉండు. రండ్రా. నువ్వు చూస్తావు నాయనా. కంటిన్యూ. చూసుకున్నా. ఎందుకురా బాధపడతావు? నిన్ను పెళ్లి చేసుకున్న అదృష్టం అమ్మాయికి లేదు. 3 ఏళ్లు చెన్నై అయితే మాత్రం మరీ ఇంత పట్టుదల. ఏదో పెద్ద కారణం, దానికి నువ్వు ఫీల్ అవడం నాకేం అర్థం కావట్లేదు. రే, తను ఇష్టపడ్డ చెప్పులు దొంగిలించి తనకిచ్చానని నన్ను లవ్ చేస్తున్నానంది. చెప్పులు దొంగతనం చేసి ఇవ్వడం అనేది మనందరికీ చాలా చిన్న విషయం. తనకది పెద్ద విషయం. అలాగే వయసులో 3 ఏళ్లే కదా తేడా అనేది మనకి చాలా చిన్న విషయం, కానీ ఆ అమ్మాయికి అది పెద్ద విషయం. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతేరా. వాళ్ళు ఎందుకు ఇష్టపడతారో ఎందుకు ఇష్టపడరో ఎవరని చెప్పలేం. అబ్బాయిలకి అది ఎప్పుడు ఇంతే. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఉంటుంది.